ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు అంటారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు రైతులను మోసం చేసిందనేటువంటి విషయాన్ని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఇదే విషయం మీద మాట్లాడడానికి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని మేము చేశాము అని చెప్తున్నారు. అంటే రైతు రుణమాఫీ చేసింది నిజమైతే యనుమూల రేవంత్ రెడ్డి గ్రామం అతను ఇల్లుమనండి, ఆ ఊర్లో రైతులు ఎట్లాంటి సమాధానం చెప్తారు? లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ వేదికల ద్వారా మీడియా ద్వారా చెప్తున్నారో ఇంప్లిమెంట్ చేసినామని, దయచేసి మీరు మీ అందరు మీ స్వగ్రామాలకు వెళ్ళండి, రైతుల మధ్యన వెళ్ళండి, అప్పుడు మీకు సరైన సమాధానం దొరుకుతుంది. ముఖ్యంగా అంటే మిగతా హామీలు కూడా అమలు చేస్తాము, మాకు కొంత సమయం కావాలి అంటున్నారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే మీరు ఈ హామీలను అమలు చేసే పరిస్థితి ఉందంట. ఆర్థిక పరిస్థితి తెలకుండా హామీలు ఎందుకు ఇచ్చినావు? ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మీ వీడియో ఛానల్ ఉన్నది, ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు సాలరీ ఫిక్స్ చేస్తుంది, మీ ఎక్స్పెండిచర్ ఫిక్స్ చేస్తుంది. అటువంటి టైంలో ఒక మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు తెలంగాణ ప్రజలను టోటల్గా నట్టేయటం ఉంచిన ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఈ కాంగ్రెస్ సర్కారు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇప్పటివరకు. ముఖ్యంగా అంటే బీజేపీ ఈ విగ్రహాల వివాదం నడుస్తుంది, ఏ విధంగా చూస్తుంది? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందట పెడుతున్నాం అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు అంటుండ్రు. ఆ విగ్రహాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చేస్తామని ఇటు బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు ఒకటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అక్కడ ఆ విగ్రహం కూడా సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ఉండాలి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం. మొత్తంగా అంటే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ విఫలమైందని చెప్తున్నారు రాకేష్ రెడ్డి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో స్వతంత్ర టీవీ, శ్రీనివాస్, హైదరాబాద్.